బాబా భక్తులందరికీ నమస్తే. మనం ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అనే పుస్తకం నుంచి దత్తావతారంలో మొదటి అవతారమైన పిఠాపురంలో వెలిసిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము ఆ బుక్ నుంచి అది చదువుకుని ఆ చాప్టర్ని మనం ఆ చాప్టర్స్ వినాలంటే దేవి అనగా వాళ్ళు చక్కగా చాప్టర్స్ ఆడియోస్ చేశారు, అది వినొచ్చు లేదా పుస్తకం చదువుకోవచ్చు. కానీ యాక్చువల్గా మనం ఒక కథలలో భగవంతుడు ఇక్కడ దత్తప్రభు మనకి దాని అంతరార్థం మనకి ఏం చెప్పదలుచుకున్నారు అన్నది నాకు వచ్చిన మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ పుస్తకం చదువుతున్నప్పుడు కానీ వచ్చిన ఇన్సైట్స్ నుంచి కొంచెం వివరించడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా మనం ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే కనుక ఈరోజు మొదటి చాప్టర్ గురించి మాట్లాడుకుంటే, మొదటి చాప్టర్లో మనకి ఇక్కడ శంకర భట్టు ఏం చెప్తాడంటే, నేను చాలా అజ్ఞానుణ్ణి, నాకేం తెలియదు అంటాడు. సో మొట్టమొదటి మనకి కావాల్సింది ఆ సరెండరెన్స్. ఏదైనా చేయాలి అని అనుకుంటే భగవత్ కార్యము మొత్తం ఈగోని డిజాల్వ్ చేసేయాలి. నేను చేస్తున్నాను, నేనే గొప్ప, నేను చేయగలను, ఇట్లాంటివి కాకుండా ఆ ఈగోని డిజాల్వ్ చేయాలన్నమాట. ఆ ఈగోని డిజాల్వ్ చేయడం, ఈవెన్ సోక్రటీస్ అంతటి వాడే ఐ నో నథింగ్ అని చనిపోయాడు కదా, అంత ఫిలాసఫరు. అలాగే ఇక్కడ కూడా ఐ మీన్ ఇగ్నరెంట్, నాకేం తెలియదు దీనిలో అని చెప్తున్నాడు. అది వీక్నెస్ కాదు, అక్కడ ఏంటంటే తనకి ఏం చేత కాకపోవటం కాదు, అది భగవంతుడికి కంప్లీట్గా సరెండర్ అవ్వటం అనమాట, కంప్లీట్గా శరణాగతి చేయటం. అది ఆ యొక్క మైండ్ సెట్ తోటి, అంటే నేను నిమిత్త మాత్రుని మాత్రమే, భగవంతుడే ఈ పుస్తకం రాస్తున్నాడు తన చేతులతో తను అని చెప్పేంత ఇదన్నమాట అక్కడ. అలాగే ఇక్కడ ఆ శంకర భట్ ఏం చేస్తాడంటే, ఇక్కడ మొట్టమొదటిగా ఉడిపి నుంచి అక్కడ కన్యాకుమారికి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసి దేవిని దర్శించుకోమని చెప్పటము, అక్కడి నుంచి దేవి తీవ్రంగా దేవితో ప్రార్థిస్తూ ఉండగా అతను అక్కడి నుంచి కురూపురు వెళ్ళమని చెప్పటం అనేది ఉంటుంది అక్కడ మన కథలో. కానీ అక్కడ ఇన్నర్గా మీనింగ్ ఏంటి అని అంటే, ఉడిపి అనేది శ్రీకృష్ణుడు కదా, అక్కడ ఉడిపిని అది రిప్రజెంటేషన్ ఏంటంటే, అంటే దానికి ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, మనకి ఇక్కడ ఉడిపిలో మనకి శ్రీకృష్ణుడు మనం అందరము కూడా దైవభక్తితోనే, అంటే ఒక విగ్రహారాధన అవ్వచ్చు, ఒక వ్రతము కావచ్చు, ఒక జపము కావచ్చు, ఇలానే మన భక్తి మార్గంలోంచే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మన ఆధ్యాత్మికత అనేది అక్కడ మొదలు పడుతుంది మనకి. అది అంటే భక్తి మార్గంలోనే మొదలు పెట్టమని చెప్పటం. అక్కడ మొదలుపెట్టిన తర్వాత కన్యాకుమారికి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయటం. అంటే ఇక్కడ త్రివేణి సంగమం అనగానే అక్కడ 3 సముద్రాలు కలుస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే మంచిది అన్నది ఫిజికల్గా, అంటే బయట బాహ్య ప్రపంచానికి కనిపించేది అయినప్పటికీ మనకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇక్కడ మనకి ఆ దత్తప్రభువు త్రివేణి సంగమము అనేది ఇక్కడ మన మనస్సు, శరీరము, బుద్ధి, బాడీ మైండ్ సోల్ అంటాం కదా. సో శరీరము, మనస్సు, మన బుద్ధి, మనస్సు, శరీరం అన్నీ కలిపి యాక్ట్ చేయగలగాలన్నమాట మన ఆత్మతోటి. ఆత్మ ఈ మూడు అంత విలీనమైపోవటమే త్రివేణి సంగమము. అలా అయినప్పుడు ఏమవుతుంది, మన సస్వరూపం అంటే తెలుసుకుంటాం అక్కడ, రియలైజేషన్ అనమాట. అది రావాలి అని అనడానికి త్రివేణి సంగమంలో చేయటం అని అంటే ఈ మూడింటిని కలపటము అని అర్థం. అక్కడ మూడింటిని కలిపి ఎక్కడికి వెళ్ళమంటున్నారు, కురుపురంలో వెళ్ళమన్నారు. ఈ కురుపురం ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, అక్కడ కురుపురం అనేది ఒక ద్వీపం అంటే ఏంటి, చుట్టూ నీళ్లు ఉంటాయి. అలాగే ఇక్కడ మనం కూడా మన చుట్టూ కూడా నీళ్లు ఉన్నాయి. ఏం నీళ్లు ఉన్నాయి, ఆలోచనలు, మనం రోజు చేసే ఆలోచనలు ఉన్నాయి చూసారా, అవి అలాంటి నీళ్ళులాగా ప్రవహిస్తూనే ఉంటాయి, అవి ఎక్కడికి ఆగవు కదా. అలాంటి ఆలోచనలు దాటుకుని నీ సస్వరూపానికి వెళ్ళు. నీ సస్వరూపం అంటే ఏంటంటే, ఇక్కడ నీ స్వస్వరూపం, నువ్వు కూడా భగవంతుడి నుంచి వచ్చిన ఒక స్వరూపానివే కదా. ఆ సస్వరూపంకి ఎప్పుడు వెళ్తామో, మనం చుట్టూ ఉన్న ఇలాంటి ఆలోచనలు ఇవన్నీ దాటుకుని మన మనసు, బుద్ధి, శరీరం అన్నీ కలిపి ఏకం చేసి మన ఆత్మతోటి చేసిన రోజున మన సస్వరూపము ఏమిటి అని మనం తెలుసుకుంటామన్నమాట. అది చెప్పడానికి మనకి ఉడిపి, కురువపురము, కన్యాకుమారి అండ్ కన్యాకుమారిలో ఉన్న త్రివేణి సంగమము అండ్ కురువపురం అని చెప్పారు. ఇక్కడ కన్య అనగానే అవివాహిత అని చెప్పి మనకు తెలుగులో అర్థం చెప్పబడుతుంది. కానీ ఇక్కడ కన్య అంటే ద కాన్షియస్నెస్, అంటే ఏదైతే ఆత్మ అన్టచ్డ్ బై ఆల్ దీస్ ఇంప్యూరిటీస్, ఎలాంటి కోపాలు, ద్వేషాలు ఇలాంటివి ఏమీ లేకుండా ప్యూర్గా ఉన్న కాన్షియస్నెస్ అనమాట. అది సస్వరూపము. దానికి చేరుకోవడానికి, అలాంటి దానికి
స్థానానికి చేరుకోమని చెప్పడానికి మనకి ఇక్కడ చక్కగా ఉడిపి నుంచి త్రివేణి సంగమం, కన్యాకుమారి త్రివేణి సంగమం, అక్కడి నుంచి కురుపురం అని చెప్పారనమాట. అది మనకి ఆ దత్తప్రభువు ఆర్ శ్రీపాద శ్రీవల్లభ మనందరికీ చెప్పదలుచుకున్న నీతి. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసరికి ఏమవుతుందంటే, శంకర భట్టు ఒక గుహ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఒక పులి కనిపిస్తుంది. పులి కనిపించగానే ఈయనకి భయం వేసి శ్రీపాదరాజం శరణం ప్రపద్య అంటారనమాట. ఆ పులి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మనలో ఉన్న భయాలు, మనం అందరం ప్రతి దానికి భయపడిపోతూ ఉంటాం కదా, అది భయము, మనలో ఉన్న ఈగో, మన దగ్గర ఉన్న భయము, యానిమల్ ఇన్స్టింక్ట్స్, మనం జంతుజాతి నుంచి కదా మనం అందరం వచ్చింది. సో ఆ ఉన్న భయాలన్నీ రిప్రజెంట్ చేయడానికి టైగర్ని పెట్టారు అక్కడ. ఎప్పుడైతే శ్రీపాదరాజం శరణం ప్రపద్య అని మనం ఆ హయ్యర్ కాన్షియస్నెస్కి మనం కనెక్ట్ అవ్వటం మొదలుపెట్టాము అంటే, ఆ పరమాత్మతత్వానికి, ఆ దైవత్వానికి, లోపల మనలో ఉన్న దైవత్వానికి మనం చేరుకోవడానికి ప్రయత్నించామో, ఎప్పుడైతే మనం ఆ మంత్రం చదవటం ద్వారా, అప్పుడు మనలో ఉన్న భయోత్పాదాలన్నీ కూడా చల్లబడతాయి అని అక్కడ మీనింగ్ అనమాట. అక్కడ ఆ శాంతిగా ఆ హిడెన్ శాంతి వహిస్తుంది అని చెప్పి చెప్పటం అనమాట. అక్కడ టైగర్ బికమ్స్, సో ఆ రకంగా మనకి ఆ టైగర్ పులి ఎగ్జాంపుల్ ద్వారా చెప్తారు ఇక్కడ. ఆ పులి తర్వాత ఏం చెప్తాడు ఆ సాధువు పులికి, ఒక ఏదో మంత్రము, నువ్వు నీ క్రియాయోగం ఇలా చేసుకో బాబు అని చెప్పేసి ఆయన మహాతారు బాబాజీని చూడటానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరు గుహలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే, ఈ వ్యాఘ్రేశ్వర శర్మ అని ఆయనకి చెప్తారు. ఈయనకి ఏమీ అర్థం కాదు. అర్థం కాక అందరూ చూస్తుంటే అన్ని పులి చర్మాలు వేసుకుని కూర్చుండారు. ఓహో, పులి గొప్పది కాబట్టి నా పేరు కూడా వ్యాఘ్రేశ్వర, వ్యాఘ్రేయం అంటే పులే కదా, సో నేను కూడా పులి మీద మెడిటేట్ చేస్తాను, పులి మీద ధ్యానం చేస్తానని కూర్చుంటాడు. పులి మీద ధ్యానం చేసి ఏమవుతాడు, ఆ సాధువు మళ్ళీ వచ్చేసరికి ఈయన పులి అయిపోతాడు అనమాట. ఇక్కడ మనకు చెప్పాలనుకుంది ఏంటంటే, మనిషి పులి అయిపోవటం కంటే కూడా దేని మీద మనం ధ్యానం పెడతామో, దేని మీద మనం మనస్సు పెడతామో, మనం అది అయిపోతాము అని చెప్పటం అనమాట ఇక్కడ. సో మనం అట్లా ధ్యానం తప్పు చేసినా అంటే, మనం కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్గా దాన్ని ఏకాగ్రత దేని మీద పెడితే, ఈ వ్యాఘ్రేశ్వర శర్మ పులి మీద పెట్టాడు కాబట్టి పులి అయిపోయాడు. అలా మనం దేని మీద పెడితే అది అయిపోతాము అని చెప్పటమే ఇక్కడ మనకి ఈ కథ యొక్క ముఖ్యోద్దేశం. ఇంకా తర్వాత మళ్ళీ చూద్దాం.